హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఉదయాన్నే లేచానండి. ఈరోజు 4:30కి లేచాను ఎర్లీగా. కొంచెం ఇంట్లో అంటే నైట్ వంటగది అది కూడా కొంచెం బయట లేదండి, అంట్లు అవన్నీ కొంచెం సర్దుకొని వాటర్ బాటిల్ వాటర్ ఇవన్నీ పోసుకొని బ్యాడ్మింటన్కి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇలా ఎర్లీగా లేచాను. మా ఫ్రెండ్ అయితే నిన్న మామిడి పళ్ళు అడిగిందండి. ఇంకా మామిడి పళ్ళు అయితే తనకి ఇద్దామనేసి ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ఒక 1 మినిటేనండి, దగ్గరే ఉంటుంది అనమాట, వెళ్ళి ఇచ్చేద్దామని బయటకు వచ్చాను. నేను వచ్చేలేకి సాకిగాడైతే ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అన్నట్లు. అసలు కవర్లో ఏంటో తనకే పెట్టడానికి తెచ్చానేమోనని ఆ కవర్ వంకే చూస్తున్నాడండి. సరే ఇంక నేను ఎక్కడన్నా తీసుకెళ్ళి పెడతానేమోనని నాకంటే ఫాస్ట్గా వెనక్కి తిరిగి చూస్తూ పరిగెత్తుతున్నాడు. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు, మా ఇంటి దగ్గర నుంచి ఇంతే డిస్టెన్స్ అండి, కొంచెమే సైడ్కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట మా ఇంటికి. ఇలా పోయినసారి మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఆ ఫ్రెండ్ మేమిద్దరమే కలిసి వెళ్తుంటామండి అన్ని చోట్లకి. మిగతా వాళ్ళందరితో ఉంటారు కానీ ఫ్రెండ్స్ కొంచెం క్లోజ్గా మేము బ్యాడ్మింటన్కి కానీ డైలీ మార్నింగ్ కలవటము, అంతా ఏవైనా షేర్ చేసుకోవటము, బాధక సాధకాలు చెప్పుకోవటము, ఏవైనా ప్రాబ్లమ్స్ అవి డిస్కస్ చేసుకోవటం అందరితో చేసుకోలేము కదండి. అలా ఉన్న వాళ్ళలో కొంతమంది ఫ్రెండ్స్లో తీనొకళ్ళు అనమాట. మొత్తం నాకు ఎక్కడైనా సరే 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారండి. అదివరకైనా సరే, స్కూల్లో అయినా సరే, ఏదైనా ఓపెన్గా చెప్పుకోవటానికి నలుగురు ఉండాలి మన కోసం అన్నట్లుగా. ఇలా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి మామిడి పళ్ళు ఇచ్చేసి సాకిగాడితో కలిపి ఇలా వెనక్కి వచ్చేసానండి. కొంచెం మా ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చి ఇవి ఉంటాయన్నమాట ఫ్లవర్స్, కొంచెం ఇట్లా టర్న్ తీసుకొని వస్తే ఈ ఫ్లవర్స్ ఇవి కోసేసుకున్నాను. పూలు అసలు ఎన్ని పూలోనండి, కోసే ఓపిక లేదు నాకు. అసలు అన్నీ కొయ్యాలనిపిస్తుంది కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్లుగా తొందరగా కోసుకొని వస్తాను. ఆ పువ్వులన్నీ స్వామి మందిరం నిండా నింపేయాలనండి. అసలు ఎంత బాగుంటాయనండి, ఎప్పుడు దొరుకుతాయిలేండి మనకి, ఇప్పుడనే కాదు, ఒక 2 మంత్స్ రెస్ట్ ఇస్తాయంతే ఈ ప్లాంట్స్. తర్వాత అయితే పూలు కోసుకునే లేక చూడండి, పువ్వులు పోసుకొని నేను ఆవు దగ్గరికి వెళ్ళి వస్తాను. అది తీసున్నా ఓపెన్ చేసున్నా లేకపోయినా ఒక్కసారి వెళ్ళి అలా లుక్ వేసి వస్తానండి చూసి. పోయినసారి పాపం ఆవుకి అమ్మవారి బోసు ఒకటి చనిపోయిందండి. అప్పటి నుంచి కొన్ని రోజులు వెళ్ళలేదు, అటువైపు వెళ్ళాలంటేనే భయం పుట్టేది. అంటే రోజు చూసేదాన్ని కదా, ఒక్కసారిగా చనిపోయేసరికి ఇది చూశారు కదా, ఈ చెట్టు ఎంత చక్కగా ఉందో, పిచ్చి చెట్టు అయినా చూడండి ఎంత ప్లాండ్గా పెరుగుతుందో అసలు కొమ్మలు. తర్వాత ఈ బ్యాడ్మింటన్కి వచ్చే దారిలో కనిపిస్తే ఒక్కసారి ఇలా వీడియో తీశాను. చూసారా, సాకిగాడు వస్తున్నావా రావట్లేదా అని పిల్లలన్నా ఎదురు చూస్తారో లేరో కానివ్వండి. ఈలోపు నేను వచ్చేలేకే మా ఫ్రెండ్స్ అందరూ ఆడుతున్నారండి, బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు. సరే నేను కూడా ఇంకా జాయిన్ అవ్వాలి. సరే వాళ్ళని వీడియో తీద్దాము, మనల్ని వీడియో తీసేవాళ్ళు లేకపోయినా ఎందుకో అడగాలంటే ఏదో మొహమాటంగా ఉంటుందండి, వాళ్ళకి చెప్పాలన్నా ఎందుకులే అన్నట్లుగా. నాకేంటంటే ఎవరిని ఏది అడిగే అలవాటు లేదండి తొందరగా, అందుకే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా తొందరగా అడగట్లేదు. చూడండి మిమ్మల్ని వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, 90% పైనే, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నాకు కూడా మరిన్ని వీడియోలు తీయాలి అనిపిస్తుంది. ఇవి మా ఫ్రెండ్లు అందరం కలిపి బ్యాడ్మింటన్ అయిపోయాక వచ్చాము. ఆ ఫ్రెండ్ అయితే వెళ్తుంది, వాళ్ళకి చిన్న బాబు అనమాట, వాడిని స్కూల్కి పంపాలని. మాకేమో పెద్ద పిల్లలు కాబట్టి మేము వినాయకుడు గరిక అది కోసుకొని వస్తాము. ఇలా ఇంటికి వచ్చానండి. 2 మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్లో, అది మన ఇల్లు అనమాట. హ్యాంగింగ్స్ అవి చేశాను కదా, మీరు గుర్తుపట్టి ఉంటారు. ఈసారి క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి, తమిళ వాళ్ళు వచ్చారు, మా కింద ఉండే వాళ్ళ ఆంటీ వాళ్ళు అన్నాను కదా, వాళ్ళ బాబండి, వాళ్ళ మనవరాలు కొడుకు అనమాట. అసలు ఎంత ఆప్యాయంగా ఉంటారోనండి. వాళ్ళ అంటే వాళ్ళ కూతురు బిడ్డ, కూతురు కొడుకు ఈ అబ్బాయి. అసలు అంటే ఈవిడే సాకుతుందండి ఎప్పుడు, ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గర ఓన్లీ పాల కోసమే, మిగతా అంతా చూస్తుంది. ఈమెకి 80 ఏళ్ళండి. అసలు ఉదయాన్నే లేచి 6 గంటలకి ఆమె హ్యాబిట్స్ అండి. అసలు ఎంత చక్కగా ముగ్గు వేసుకోవటం కానీ చిమ్ముకోవటం కానీ ఎంత చక్కగా చేసుకుంటారు.
అసలు ఎంతో మంచిగా మాట్లాడతారండి. నాకున్న ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ అండి ఆవిడే. ఏదైనా ఓపెన్గా అంటే నేర్చుకున్నాను ఆవిడ కోసం నేను తమిళ్ కూడా. నేను ఇంటికి వచ్చి సాకిగాడికి పాలు పోసి మా వారికి కాఫీ ఇస్తున్నానండి. ఇలాగా నేనైతే తాగట్లేదులేండి, అందుకే ఇంకా ఆయనకి పెట్టేసి ఇచ్చి టిఫిన్ పని చేసి మిగతాయన్నీ నేను చకచక ఆయన వెళ్ళేలోపే బయట ముగ్గు అంతా వేసుకుంటా. అదివరకు నేను వేసి ముగ్గు షటిల్కి వెళ్ళి వచ్చేసరికి ఏవో ఒకటి పాడు చేస్తున్నాయండి కుక్కలు, లేదంటే మనుషులు పాలోళ్ళు వస్తారండి. ఉదయాన్నే 6 గంటలకి నేను వచ్చేసరికి మా చెప్పులు వేసుకొని పైన వాళ్ళకి కూడా పోస్తారు కదా, ఆ మట్టి అంతా అంటుకొని గబ్బుగా ఉంటుంది. అందుకే వాళ్ళు వెళ్ళిపోయాక వేద్దాంలే, వాళ్ళు 7 కల్లా వెళ్ళిపోతారండి పాల వాళ్ళు. సరే ఇంకా నేను ముగ్గేసేసుకొని టిఫిన్ చేసి మా వారు వెళ్ళాక మిగతా పనులన్నీ చూసుకుంటా. ఇవి చూడండి, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇలా దోశలు అవి పోస్తున్నా. కొత్త పాన్ తీసుకున్నా కదా, డైలీ వాడదాము, ఎలా ఉంటాయో చూద్దామని డైలీ వాడుతున్నాను. ఇది చూడండి, ఇటు రోడ్డు ఉంటుంది అనమాట మా కిచెన్ విండో నుంచి అటువైపు అన్నమాట. చూడండి బస్ కూడా, ఆ బస్సులోనే మార్కెట్కి వెళ్తాను నేను. ఇగోండి పాన్ అయితే పెట్టాను, వేడవుతుంది. నిన్న కూడా వాడానండి, 2 డేస్ నుంచి కంటిన్యూస్ వాడుతున్నాను. దోశలు కానీ, మనకు ఆమ్లెట్లు కానీ, బ్రెడ్ కానీ అన్నీ పాన్లో అయితే ఫ్రైలు అన్నీ వాడుతున్నానండి. చూద్దాం అసలు 1 వీక్ వాడి అసలు మీకు రివ్యూ చెప్దామని వాడుతున్నాను. నిన్న పెసరపిండి మిగిలిందండి, అదే ఇంకా దోశలు అది వేస్తున్నాను. అందుకే ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు చెమటం మొత్తం అన్నీ టిఫిన్ పని అది ఇంకా ఉన్నాయి కదా, చట్నీ కూడా ఉందని ఇంకేం చేయలేదండి, ఈరోజు అవే చేశాను. ఈలోపు ఎగ్స్ అతడు వచ్చాడండి, ఎగ్స్ తీసుకున్నాను. ట్రే వచ్చి 180 తీసుకున్నాడండి, 30 గుడ్లు ఉంటాయి. సరే ఇవాళ మెంతికూర నాటుదామని, నా దగ్గర ఇవి డేట్స్ డబ్బాలు ఉంటాయి కదా, ఖర్జూరంకాయ డబ్బాలు, సోంపాపిడి డబ్బాలు ఇవి ఉంటే, సరే మెంతికూర అయితే ఈజీగా ప్రాపగేట్ అవుతుందని, వర్షం కూడా పడుతుంది కదండి, అందుకే ఇట్లా పాత చాక్ అండి, అది పనికిరాంది, ఈ డబ్బాలకి హోళ్ళు పెట్టడానికి అది ఉంచుకున్నాను. ఈ విధంగా హోల్ ఒక్కొక్క డబ్బాకి 2-3 హోల్స్ పెట్టేస్తాను. చాక్ వేడి చేసి ఇలా పెట్టేసేసుకుంటాను. ఈ 3 డబ్బాల్లో మెంతికూర నిన్న కుండీల్లో 2 చల్లానండి, అవి వస్తే మనకి సరిపోతుంది. జలుబు చేసిందండి బాగా, మొన్న వర్షం పడింది కదా, టెంపుల్కి ఏకాదశి రోజు వెళ్ళినప్పుడు ఫుల్గా తడిచాను. అప్పటి నుంచి బాగా జలుబు చేసి గొంతంతా తుమ్ములు బాగాలేదండి కొంచెం. సరే ఇదేమో కంపోస్ట్ అండి, నేను ఇది చేసి 5 months అయింది. మన యూట్యూబ్ ఛానల్ అప్పటికి ఇంకా నేను అసలు వీడియోస్ ఏమి చేయలేదండి, స్టార్టే చేయలేదు. ఈ కంపోస్ట్ వచ్చి అప్పుడు 5 నెలల క్రితం అండి, సమ్మర్ కంటే ముందు దగ్గర మార్చి ఫిబ్రవరిలో అలా ఎండింగ్లో చేశానండి. 5 months అయింది. మొన్న యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక కంపోస్ట్ బ్యాగ్ అయితే చేశాను, 1 month బ్యాక్. ఇగో చూడండి, ఇవి ఎర్త్ వామ్స్ అండి. ఓపెన్ చేయంగానే అసలు నాకు ఏంటో తిరుగుతుంటే ఇంత పొడవునా ఏంటా అనుకున్నాను. ఎర్త్ వామ్స్ అసలు ఎన్ని ఉన్నాయోనండి, అన్నీ పైకి వచ్చేసినాయి. ఓపెన్ చేయంగానే లోపలికి వెళ్ళిపోయినాయండి, అవి మట్టిలోకి అసలు దాక్కుంటున్నాయి. సరే మీకు చూయిద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నాను. అయ్యో చూడండి ఎంత పొడవునున్నాయో, అసలు సాగుతున్నాయి. అసలు ఈ ఎర్త్ వామ్స్ ఏంటంటే మట్టిని ఇంకా మనకి పొలంలో నాగలి దున్నుతో ఎలా దున్నుతామో అండి పొదును చేసుకోవటానికి నేలని, అలానే దుక్కిలాగా పనిచేస్తాయి అన్నమాట ఈ ఎర్త్ వామ్స్ మన కుండీల్లో వేసుకుంటే. ఎందుకంటే ఆ కుండీలో కింద మట్టి పైకి, పైన మట్టి కిందకి అలా హోల్స్ చేసుకుంటూ మనం వేసే వాటర్ కానీ ఏవైనా కూడా ఎనర్జీస్ అన్నీ లోపలికి మొక్కకు అందేలాగా ఎర్త్ వామ్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఇవి ఉన్నాయంటే అసలు అది ప్యూరిటీలో ఇంకా అసలు ఏం ఇది లేదండి. నేను ఇది అయితే ఒక డకారేమో మట్టి వేశాను ఫస్ట్ బ్యాగ్. పోయినసారి మీకు కంపోస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అది వచ్చేసి ఫస్ట్ ఏమో మట్టి ఒక లేయర్ వేసానండి. తర్వాత మనకి గార్డెన్లో మొత్తం నేను రోజు వేస్తాను కదండి, వెజిటేబుల్ పీల్స్, దేవుడికి తీసేసిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, అవేమో ఒక్క లేయర్ వేస్తాను. పైనేమో మళ్ళీ ఎండాకులు వేస్తాను, ఆ తర్వాత మట్టి, అలాగా 4 layers వేసుకుంటూ వెళ్తాను. అలా వేసింది తయారైందండి. ఇవి
కొన్ని వెండాకులు అయితే అక్కడక్కడ కనిపించినాయి, కానీ అక్కడక్కడ గడ్డి కూడా లోపలే మొన్న వర్షం పడింది కదండి, అక్కడక్కడ పచ్చగడ్డి కూడా కనిపించింది. ఆ గడ్డి కూడా మలిచినట్లు అనిపించింది, కానీ అన్ని పిచ్చి కాదులే, పిచ్చిగా కలుపు మొక్కలు కాదు, కానీ ఎక్కడో ఒకటి ఎంత ఫ్రెష్గా ఉందో బ్యాగ్లో తీయగానే అసలు నాకు ఎంత బాగా నల్ల బంగారం అంటారు కదా, అలాగా బ్లాక్ గోల్డ్ లాగా అనిపించింది అనమాట. ఇంతకంటే మంచిది మన మొక్కలకి మనం ఇచ్చే ఫుడ్ ఇంకోటి ఉండదండి. ఈ విధంగా మనం తీసేసిన కాయగూరలు కానీ ఏవైనా కూడా వేస్ట్గా డస్ట్బిన్లో పారేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే మనకి ఎంతో మంచిదండి. చెత్తను కూడా మనము వేస్ట్గా బయట పడేయటం ఇలా చేయటం వలన పారిశుద్ధ్యం అది పాడు చేసిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో చెత్తతో మనమే ఎనర్జీ తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా చాలామంది ఇప్పుడు కంపోస్ట్ ఇవి బయట కొనాలంటేనండి 50 రూపాయలకి చిన్న కేజీ డబ్బా కూడా రావట్లేదు కంపోస్ట్. అంత అది కూడా మనకి అది పర్ఫెక్ట్గా ఒరిజినల్ కాదో ఒకటి తెలియదు. ఇది మన చేతులతోటి మనం న్యాచురల్గా మనం తీసేసిన వ్యర్థాలు తిని పడేసిన వాటితోటి ఎంత మొక్కలకి ఎంత మంచిగా మనం ఇచ్చి మళ్ళీ వాటిని పెంచుకోవటానికి ఇది వాడుకొని మళ్ళీ మనం దీని ద్వారా పెరిగిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తింటాం. ప్రకృతి మనం ఏదిస్తే తిరిగి మళ్ళీ అదే ఇస్తుంది అంటారు కదండి, దానికి ఇది మంచి ఉదాహరణ. మనం మంచిగా దాన్ని అంటే ఈ వెజిటేబుల్ పీల్స్ని ఇవన్నీ తయారు చేసి కంపోస్ట్ చేసుకున్నాం కదా, దాని ద్వారా ఆకుకూరలు పండిస్తే అవి మనకి ఎంత మంచిగా ఈ కంపోస్టు మన కోసం ఎంత మంచిగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇస్తుందండి. ఇవి ఆర్గానిక్గా పండించుకోవటానికి కూరగాయలు అవి బాగుంటాయి. ఇవి చూడండి ఎన్ని ఎర్త్వార్మ్స్, అసలు మీకు చూపించాలని నేను ఆ డబ్బాలో కలెక్ట్ చేశాను. ఇలాగ మట్టిలో చూడండి అసలు పాములు తాళ్ళుగా ఎన్ని ఉన్నాయో, అసలు చిన్నవి అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. సరే నేను ఒక్కొక్క డబ్బాలో 2-3 వేసేద్దాము ఎర్త్వార్మ్స్ అని. డబ్బాకైతే హోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్కి ఫస్ట్ 2 చిన్న రాళ్ళు ముక్కలు పెట్టుకోవాలండి. లేదంటే ఏదైనా చెక్క ముక్కలో పెట్టుకుంటే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది డబ్బాల్లో కానీ కుండీల్లో కానీ. ఆ హోల్స్కి లేదంటే మట్టి అడ్డం పడిపోద్దండి. ఇలాగా మట్టి పోసేసుకొని మెంతులు నాటుతానండి. ఈరోజు నేను తయారు చేసుకుని 3 డబ్బాల్లో ఫస్ట్ మట్టి పోసి మెంతులైతే నానబెట్టక్కర్లేదండి, డైరెక్ట్గా అలాగే మనకి డబ్బాలో పల్చగా అలా అక్కడ చల్లేసుకొని పైన ఒక లేయర్ మట్టి వేసుకోవాలి. ఇలా మట్టిని ఆ మెంతులన్నీ కనిపించకుండా వేసుకోవాలండి. వేసి కొంచెం అలాగా సెట్ చేసేసుకున్నాం అనుకోండి మట్టిని, ఇంకా మెంతులు అనేది బయటికి రాకుండా బాగా చక్కగా మొలకెత్తుతాయండి. దానిపైన కొంచెం నీళ్ళు అలా పోయకుండా మగ్గుతోటి చేతితోటి చిలకరించేసుకుంటమే. ఇలాగా ఈ 3 డబ్బాలు అయితే ఇవాళ మెంతులు చల్లేసుకుంటున్నాను. ఇవైతే నాకు ఒక్కొక్క డబ్బా మనం ఒక్కొక్క రోజు వండుకోవచ్చండి. ఈ అన్నిటికంటే తొందరగా ప్రాపగేట్ అయ్యేది మెంతులే అన్నమాట. మిగతా ఆకుకూరలు అంటే కొంచెం పెద్ద టబ్బులు అవి వేయచ్చు. చూడండి ఎలా ఉంది ఎర్త్వార్మ్స్ ఎంత పొడవు ఉందో చూపిస్తున్నాను, అది ఇంకా సాగుతుంది. ఇట్లాగా రాళ్ళు అడ్డం పెట్టేసుకొని మట్టి పోసుకోవాలి. అన్నిటికంటే ఈజీగా ఇందాక చెప్తున్నాను కదా ప్రాపగేట్ అయ్యేది మెంతి కూర అని, అది ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాను నేను. హెల్త్కి మంచిది, షుగర్కి మంచిది, మార్కెట్లో దొరకదు. మిగతా కూరలన్నీ దొరుకుతాయి కానండి మెంతి కూర కోసం వెళ్తే అయిపోయింది అంటారు ఎప్పుడైనా సరే. అది కూడా అన్ని ఆకుకూరల కంటే కాస్ట్ ఉంటుంది. అది ముద్దురు ఆకు అమ్ముతారనమాట. మెంతి కూర ఎప్పుడైనా 2 ఆకులు వచ్చింది తింటేనే మనకు మంచిది. ఇది ఒక 5 డేస్లో మనకి రెడీ అయిపోతుందండి. ఎవరికైనా కూడా ఇలా బాక్సుల్లో తయారు చేస్తే మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి ఫ్రెండ్స్కి. వాళ్ళు అలా కట్ చేసేసుకొని మనల్ని తలుచుకుంటూ కూర చేసుకొని తింటారు. ఇట్లాగా ఏదైనా కూడా న్యాచురల్గా మీరు మీ చేతులతో పండించింది ఆకుకూర ఇలాంటి కంటే వేరే పెద్ద గిఫ్ట్ ఏమీ ఉండదండి. అంటే ఏవైనా కూడా అప్పుడప్పుడు ఇట్లా ఏవైనా షేర్ చేసుకోవటం ఫ్రెండ్స్కి అలా ఇచ్చుకుంటే, ఇలా డబ్బా ఇచ్చేసామనుకోండి మనం ఇది కొన్నది కాదు ఏం కాదు, మనకు ఖర్జూరం ఇలాంటివి వచ్చింది, ప్లాస్టిక్ కదండి రీయూజబుల్ కానివి ఇలాగా మనం ప్లాంటేషన్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఇంట్లో వాడకుండా ఉంటాయి కదండి నాట్ రీయూజబుల్ అవి ఉంటాయి కదా ప్లాస్టిక్, వీటిని ఈ విధంగా నేను మొక్కలు అవన్నీ వాడతాను. చూశారు కదా నా దగ్గర ఉన్న బకెట్లు కానీ అన్నీ
పెరుగు బకెట్లు, ఐరన్ షాపుల్లో పెయింట్ డబ్బాలు ఇవన్నీ తక్కువకి ఇస్తారండి. పెద్దది పెయింట్ డబ్బా అయితే 20 రూపీస్ అలా ఇస్తారు. నేను కొన్నప్పుడైతే 10 ఇయర్స్ బ్యాక్ ఈ పెరుగు డబ్బాలు 5 రూపాయలకి ఇచ్చారండి నాకు. ఇప్పుడు మరి పెరిగే ఉంటుంది. ఆ పెయింట్ డబ్బా వచ్చి 15 రూపాయలకి ఇచ్చారు. ఈ థర్మోకోల్ బాక్సులు ఇవన్నీ నేను పారేయకుండా ఎక్కడికక్కడ మొక్కలైతే పెంచుకుంటాను. ఎక్కువైతే కుండీలు కొన్నా కానీ ఎప్పుడో ఇంకా లేకపోతే కానీ ఇలా మొన్న జియోకి వెళ్ళినప్పుడు ఈ కొత్త కుండీ అవి తీసుకున్నాను. 40 రూపీస్ ఏమో పడిందండి నాకు. ఇలాగా అన్ని మొక్కలకి ఒక్కొక్క కప్పు ఇస్తే దానికి ఎన్నో మనకి పోషకాలు ఇచ్చినట్లండి, దానికి గోల్డ్ ఇచ్చినట్లే మనం ఇంకా. అట్లా ఇలా ఇందులో అయితే 2-3 రకాల మొక్కలు ఉన్నాయండి. సీతమ్మ వార్జడ కుచ్చులు, బ్రహ్మకమలం, దానిమ్మ. అందుకే దానికి 2 కప్పులు ఇచ్చాను. మనం వేరే టబ్లో పెట్టాలండి. అది తీసి ఇలా మొత్తం బ్యాక్ బాల్కనీ అయిపోయింది, ఫ్రంట్ బాల్కనీకి వచ్చాను. వీటికి కూడా అన్నిటికీ కొంచెం కొంచెం వడ్డిస్తున్నానండి. మీకు మంచి ఫుడ్ ఇస్తున్నాను అన్నట్లుగా అన్ని మొక్కలకి ఇలాగా షేర్ చేస్తున్నాను కొంచెం కొంచెం. చాలండి, ఇది ఇస్తే చాలు మనకి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అప్పుడప్పుడు ఆవు పేడ. ఈసారి చూపిస్తాను, నేను ఆవు పేడతో కూడా ఒక లిక్విడ్ చేస్తాను మొక్కల కోసం. అది ఇస్తాను. ఈ నెలలో ఇది ఇచ్చాను కదండి, నెక్స్ట్ మంత్ అది ఇస్తాను. ఇంకొక మంత్ వచ్చేసి ఇంకొక స్ప్రే ఇస్తానన్నమాట. అది కొంచెం అంటే చీడలు అవి రాకుండా అది కూడా మీకు చూపిస్తాను నేను ప్రీవియస్ నెక్స్ట్ వీడియోస్లో. ఇట్లాగా అన్ని మొక్కలకైతే సమానంగా ఇలా పంచుకుంటున్నాను. కింద నుంచి బాబు అరుస్తున్నాడు, అత్తాను అని వాళ్ళ మా అమ్మ చెప్తున్నారు. అదే వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు కదా, ఉదయం కలిసాం కదా, వాళ్ళు ఎప్పుడు ఇంకా అసలు కలవరిస్తారండి నన్ను. అత్త అని పిల్లలు. చక్కగా ఇటు సైడ్ వాళ్ళు కూడా మొన్నే ఊరెళ్ళి వచ్చారు. అన్నీ సర్దుకుంటుంది ఆ బాబీ హాలిడేస్కి. వీళ్ళు కూడా హాలిడేస్కి వెళ్ళారు. వీళ్ళ అక్కయ్య ఏమో యూకేజీ, వీడేమో ఇంటి దగ్గర ఇప్పుడు ఆ బామ్మ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు. అయిగోండి చూడండి ఎంత చక్కగా నవ్వుతాడు. అత్తాను కేటు అంటుంది, పిలవమని అన్నమాట తమిళ్లో. తులసి అత్త సొల్లు అంటే చెప్పు అని. ఇలాగా నా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్ అండి.